ఎంతమంది ఎన్ని పార్టీలు జగనన్నపైకి దాడికొస్తారో రండి. వచ్చి మీరు ఏం మంచి చేశారో, మీకు ఎందుకు ఓటేయాలో చెప్పండి. వ్యక్తిగత దూషణలు ఆపి మీకు ఎందుకు ఓటు వేయాలి, మీరు గతంలో ఏం మంచి చేశారు, పోనీ ఈ 4.5 ఏళ్లలో ఏ ఒక్క మంచి పని పైన, ఏ ప్రజా సమస్యలపైన మీరు పోరాడారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పోనీ మీరంటున్న సమస్యలపైన మీరు ఏదైతే అమరావతి రాజధాని అంటున్నారు, ప్రత్యేక హోదా అంటున్నారు, లేకపోతే మద్యపానం అంటున్నారు, లేకపోతే పోలవరం అంటున్నారు, ఏ ఒక్క సమస్య అయినా మీరు ధర్నాకి ఏ రోజైనా దిగారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు మాట్లాడాల్సిన అంశాలపై ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ప్రజలకు అవసరమైనటివి విద్య, వైద్యం, వ్యవసాయం మరియు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఈ గవర్నమెంట్లో అనేది